హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, నందమూరి నరసింహం బాలకృష్ణ గారి అఖండ 2 అయితే రిలీజ్ అయిపోయింది. మరి నెక్స్ట్ 111వ సినిమాగా ఏ సినిమా రాబోతుంది, ఇంతకీ ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ సినిమా స్టోరీ ఏంటి, ఇలాంటి వాటన్నిటి గురించి చకచక ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో కనుక నందమూరి నరసింహం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. నందమూరి నరసింహం బాలకృష్ణ గారి NBK 110గా వచ్చిన అఖండ 2 అయితే రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా హిట్టా ఫట్టా అనే సంబంధం లేకుండా నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాకు గోపిచంద్ మల్లేని గారు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యబాబు గారు డ్యూయల్ రోల్ లో కనిపిస్తారట. కనిపించే 2 రోల్స్ లోనూ ఒక రోల్ అయితే మహారాజుగా కనిపిస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ మధ్యన రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో అదిరిపోయే రేంజ్ లో ఉంది. అవును ఫ్రెండ్స్, బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని ఈ కాన్సెప్ట్ పోస్టర్ తోనే క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక అలాగే ఈ సినిమాలో బాలయ్యబాబుకి హీరోయిన్ గా ద క్వీన్ ఆఫ్ గ్లామర్ నయనతార నటిస్తోంది. ఈమె యువరాణి గా కనిపించబోతున్నట్లు ఆల్రెడీ ఆమెకు సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేయగా అందులో క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఆ గ్లిమ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఒక పాత్ర ఏమో మహారాజుగా అని కూడా తెలిసిపోయింది. మరి ఇంకో పాత్ర ఎలా ఉండబోతుంది, ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది ముందు చూసేద్దాం. ఆల్మోస్ట్ మన వీరసింహారెడ్డి టైప్ లోనే ఈ సినిమా కూడా పవర్ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ గా ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఎందుకంటే గోపిచంద్ మల్లేని గారు తనదైన స్టైల్లో మాస్ యాక్షన్ డ్రామాని జోడించి క్లియర్ గా తీస్తారన్న విషయం ఆల్రెడీ మనం చూసేసాం. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అదే టైప్ లో ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. మరి చూడాలి ఇది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. అయితే బాలయ్యబాబు గారు ఇప్పుడు వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు, యంగ్ హీరోలతో పాటు సంవత్సరానికి 2 సినిమాలతో వస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఇలా నందమూరి బాలకృష్ణ గారు తనదైన స్టామినాతో ఫుల్ ఫ్లెజ్డ్ సినిమాలు తీస్తూనే మరోపక్క క్యామియో రోల్స్ కూడా ఓకే అంటూ దూకుతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో బాలయ్యబాబు గారు మహారాజు పాత్రలో కనిపిస్తారని ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. అయితే ఈ సినిమా దానికి తగ్గట్లుగానే మహారాజు అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని అటు ఫ్యాన్స్ అలాగే మేకర్స్ కూడా భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ టైటిల్ తో బాలయ్యబాబు గారు చెలరేగిపోవడం పక్కా ఖాయం. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.